యేసునైనా నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు స్తుతులు స్తోత్రాలు. నాయనా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నీ నోటి బోరగా మీరే చేసుకుని మాట్లాడండి. అదే రీతిగా నాయన మేమందరమును విని గ్రహించి దానిని బట్టి జీవించి నీ రాకడకు సిద్ధముగు కృపను అనుగ్రహించుమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకొనుచు ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయంగా సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నెట్ కొద్దిగా ఏదో లైసెన్స్ అయిపోయిందని వస్తుంది, వాళ్ళకి చెప్పాను కానీ వారు చేయలేకపోయారు. బహుశా ఈ రోజుకి క్లియర్ అవుతుందేమో, అందుకని సెల్ ఫోన్ లో వచ్చాను. అందరికి స్వరం వినపడుతుంది కదా? గత వారంలో మనము ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే మన జీవితాలలో అహము అనేది ఉందా? పరిశీలన చేశారు ఎవరైనా? ఉందా అహం? అప్పుడప్పుడు వస్తుంది. ఉందండి, ఎప్పుడు ఉంది, అవసరమైనప్పుడు వస్తా ఉంటది. ఎందుకంటే ఉంది మనలోనే. అహము అనేది మనకు తెలియకుండానే మనలో ఒక కొమ్ముగా ఉంటుంది. అందుకని కీర్తనలు 75:4 నుండి 5 వచనాలు నాకిది లేదు అని చెప్పగలిగిన వ్యక్తి తనని తాను పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా గుర్తించాలి అని వాక్యము తెలియచేస్తుంది. ఒకసారి చదవండి కీర్తనలు 75:4 నుండి 5 వచనాలు. అహంకారకులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగర పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. వ్యత్యాసాలు అక్కడ చెప్తున్నాడు. కొమ్ము ఎత్తకుడి ఒకటి, కొమ్ము పైకి ఎత్తకుడి, ఎత్తుగా ఎత్తకుడి. మూడోది అహంకారమైన మాటలు మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను సెలవిస్తున్నాను. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులంటే ఎవరు? భక్తి ఉంది, గ్లాసులో నీళ్లున్నాయి, కానీ ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి. రెండు రకాలుగా భక్తిహీనులను బైబిలు తెలియచేస్తుంది. లోకానుసారులైన ప్రజలు, అన్యజనాంగాన్ని కూడా దేవుడు లేడని బుద్ధిహీనతలో బ్రతుకు ఈ ప్రజలందరూ ఒక కోవైతే, మరి ఒకరు విశ్వాసులే, ప్రార్థనా పరులే, కానీ నామకార్థపు క్రైస్తవ జీవితాలు. దేవుని యొద్దకు వచ్చిన ప్రార్థనా అనుభవాలు, ఆ ప్రార్థనలో ఉన్న బలాన్ని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందలేని జీవితాలు, భక్తిహీనత. ఇప్పుడు వీళ్లతో చెబుతున్నాడు ఏమని? అహంకారమైన మాటలు మాట్లాడకుడి.
మనం అంటాము, నాలో ఒకప్పుడు ఉండేదండి అహంకారం, ఇప్పుడు లేదు. నిజమేనా? అది కాదు. అవును. దీనికి ఎందుకంటే ఇందులో కొందరు ఎట్టబోయి ఎట్టుంటుందోనని ఈయన మాట్లాడుతుంటే మనం అవునంటే కాదంటుంటారు, మనం కాదు అంటే అవుననే మాటలే వినపడతాయి అని నేను వెళ్ళే ప్రతి చోట ప్రశ్నించినప్పుడు కాస్త తటపటాయిస్తుంటారు. ఇది మానవ సహజమైన ఆలోచనలు. కొమ్ము, ఈ అహంకారమైన మాటలకు కొమ్ము మూలం. ఈ కొమ్ము నీలో ఉండి 7 రెమ్మలను, శాఖలను కలిగి ఉంటది. అది ఎక్కడో నీలో నిక్షేపమై ఉంటది. నీకు తెలియదు, ఆ సమయానికి అది బయటకు వచ్చుద్ది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వచ్చుద్ది. ఇక నీ నోటి మాట చూడాలా. దేనిని బట్టి అహంకారం వస్తుందో బైబిల్ 7 కారణాలను చూపింది. ప్రియ దైవజనమా, మొదటిది గత వారాల్లో బలము. ఈ బలము శరీర సంబంధమైన బలము, యవ్వన బలం ఒకటైతే, ఆత్మీయ బలము రెండు. ఆత్మీయ బలములు 2 విధాలుగా ఉన్నది. ఒకటి పాపము, పాప సంబంధమైన బలమైతే, మరి ఒకటి పరిశుద్ధాత్మ శక్తి బలము. ఏ మనుష్యుడు సేనను బట్టి, తన యొద్ద ఉన్న ఆస్తులు, గుర్రములు, సమస్తమైన వాటిని బట్టి బలము పొందనేరడు, శక్తిమంతుడు కాజాలడు. కానీ ఈ రోజున తనకు కలిగిన ఆస్తులను, ఐశ్వర్యాలను బట్టి నిరుపేదలైన వారిని పలుసార్లు మన హృదయము తృణీకరిస్తుంది, చులకన చేస్తుంది. బలహీనమైన మాటలతో మనము గనులుగా ఊహలలోనికి తీసుకుని వెళ్తాం. ఆలోచన చేయండి. ఒక దీనుడు, దరిద్రుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు వానికి ఇచ్చే మర్యాద, ఘనత, వాడికి ఇచ్చేటటువంటి ఆ తలంతు, వాడు నీకు ఇష్టడే అయి ఉండొచ్చు. కానీ ఒక ధనికుడు వానితో పాటు పక్కన నిలబడితే వానికిచ్చే మర్యాద, మన్ననలలో తేడా ఉంటుందా లేదా? అది ఉంది అంటే నీ హృదయ తలంపులలో విశ్వాస క్రియలను, పరిశుద్ధ జీవితాన్ని బట్టి కాక, క్రీస్తులో ఉన్న నడతను బట్టి కాక, పాపం పేదలో పాపం తలుస్తుంటాడు ఈ పెద్ద మనిషి. పాపం వీధలో. కానీ వాళ్ళు క్రీస్తునందు ధనికులనే సత్యము ఆ సమయానికి కనపడదు. ఏదో పాపం అన్నావంటే అక్కడ నీలో కొమ్ముందా లేదా? ఉండదండి. ఒక ఫంక్షన్ కి వెళితే ఆ ఫంక్షన్ లో అన్నగారు రండి, అయ్యగారు రండి, అమ్మగారు రండి, గనులైన వారు, పీఠ, సింహాసనాలు. నీకు కాని వారిని నువ్వు చూసావు అంటే ఖచ్చితంగా ఒక కొమ్ము నీకు తెలియకుండానే నీలో ఆ కొమ్ము దాచబడి ఉంది. అది ఈ లోక సంబంధమైన బలం. రెండవది గత వారము ధ్యానించాము. రెండవది అందం. ఈ సౌందర్య సాధనాల మీద పడి అందము, మనలో కూడా ఎర్రటోళ్ళు లేకపోలా,
కాస్త రంగుని ఆశించిన వాళ్ళు. యెరూషలేము కుమార్తెలారా, నేను దేవుని నల్లని పరిశుద్ధులారా, నేను నల్లని దాననే కాని సౌందర్యవంతురాలను నేను సౌందర్యవంతురాలనమ్మా, నన్నంత చులకన చేయవద్దు. నా ఆత్మ నా ప్రియుని కౌగిల్లో ఉంది. నా ఆత్మ సౌందర్యాన్ని ఆయన అపేక్షించి అలుపు సందులలో హృదయాంతరంగాలకు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో బాహ్య సౌందర్యం, అది రంగు, ప్రాముఖ్యంగా ఎర్రటోడా నల్లటోడా. ఎర్రగుంటే అబ్బాయి ఎంత తెల్లగుండారో, పుట్టిన పిల్లల క్షణములో పుట్టిన వెంటనే మనం చూసేది మొదట రంగు. తెల్లగా పుట్టిన అమ్మాయి, లోకపు రంగు. నీ హృదయంలో భౌతికమైన ఛాయలను ప్రశంసించావు అంటే, చక్కదనాన్ని కొనియాడావు అంటే, ఆ కొమ్ము నీలో జిగటమన్నై పెట్టుకొనుంది. అందుకని అంటున్నాడు, ఈ లోకపు నటన ఇదంతా అది నశిస్తుంది. ఈ కొమ్ము నీలో ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ సహాయకారి అవుతాడు తప్ప, పరిశుద్ధాత్మ నీలో, నీవు పరిశుద్ధాత్మలో నడిపింపు సాధ్యం కాదు. నేను మీకు మాట ఇచ్చాను, పరిశుద్ధాత్మ ఆయన యొక్క కృప. ఇప్పుడు అక్కడ చెప్తున్నాను 32 వారాలు, ఒకటి కాదు. ఇందాక దైవజనులు అన్నారు, అందులో ఆయన చేసేవి అనేకమున్నాయి, ఒకటి కాదు. నిగూఢమైన భావాలంకరణ. ఆత్మ నీలో ఉన్నాడా? నీతో ఉన్నాడా? నీ మధ్యలో ఉన్నాడా? నిన్ను నడిపిస్తున్నాడా? ఇది నీవు గ్రహించాలి. ఆత్మ నడిపించాడు కాబట్టి నేను ఆత్మలో ఉన్నాను అనే ఆలోచనలోనికి త్వరపడి వెళ్ళకు. ఆత్మ నీకు కార్యములు జరిగిస్తున్నాడు కాబట్టి నేను ఆత్మ అభిషేకములో నింపబడ్డాను అని తొందరపడి ఆలోచనలోనికి వెళ్ళకు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. నీలో కార్యాలు అనేక విధాలవి, శాఖోపశాఖలు. ఏ శాఖలో నీవు నిలబడి ఉన్నావో తెలియనప్పుడు మధ్యలో ఉండి కార్యాలు చేసినా నేను ఆత్మలో ఉన్నాననే భ్రమ. అదే విధంగా కొమ్ము నాకు లేదు, అహంకారము నాది పోయింది అని నోటి మాటగా నీవు అనవచ్చు, కానీ వాటి శాఖలు, కొమ్మలు నాలో నీలో ఒకవేళ ఉన్నాయేమో సరిచూసుకొని తీరాలి. కొమ్ము ఎత్తకుడి. కొమ్ము ఎత్తితే ఆ కొమ్ము నేను విరిచివేసిన నాడు నీవు బాధపడతావు. అసలు ఎత్తనే వద్దంటూ ఉన్నాడు. ఈరోజు 3వ మాటను ఒక్కసారి, 3వది విద్య, జ్ఞానము లేక తెలివి లేక చదువు. నీవే పేరైనా దానికి పెట్టుకో. చదువుకున్నాడు అంటే తెలివి గలవాడు. విద్య కలిగిన వాడు రకరకాల విద్యను. ఈరోజు మరి ఒక పాఠము విద్య. ఇక్కడ ఈ విద్యను కలిగిన వాళ్ళు కొందరు, అంటే జ్ఞానము, లోక సంబంధమైన వివేచనలు, లోకానుసారమైన తర్క జ్ఞానము. కొందరు ఏం చేస్తారో తెలుసా? కొందరేమో కలిగి మౌనులై ఉంటారు. బయటికి చెప్పటం చేత కాదు వాళ్ళకి. తెలివి అపారంగా ఉంది కానీ బయటికి రాదండి. నా బిడ్డ తెలివి గల్లోడు, ఫలానా స్నేహితుడు, స్నేహితురాలు చాలా తెలివిగలది కానీ చెప్పటం చేత కాదు.
ఇంకొంతమంది ఉంటారు కొంతే తెలుసు, కానీ అపారమైన వాగ్దాటి. ఈ వాగ్దాటితోటి అనేక మంది హృదయాలను గెలుస్తుంటారు. నేర్చిన పాండిత్యము, నేర్చిన విద్య లోకానికి పంచితే తన ఇరుగు పొరుగుకు పంచుతూ ఉంటారు. తెలిసింది కొద్దిగా, తెలుసుకోవాల్సింది అపారమైన, అన్ని తెలిసినోడిగా. ఇక మీలో కొందరు ఉంటారు, ఆ అబ్బాయి ఉంటాడే, ఈ అమ్మాయి ఉందే, అబ్బో ఏమి తెలివి, ఒటిదే ఒటిదే. లోక సంబంధమైన ఈ జ్ఞానం ఒకవైపు ఉంటే, దైవ జ్ఞానము మరి ఒక వైపు ఉంది. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలలో 2 జ్ఞానాలంట వీటికి పెట్టబడిన పేరు. విద్య, బుద్ధి, జ్ఞానము. ఈ జ్ఞానము వలన మనిషిలో కొమ్ము వస్తుంది. బాగా చదువుకొని ఉండారా మీరు ఎవరైనా? అలా చదువురానోడిని చూసి ఎదురుగా కూర్చొని ఇంటా ఉంటే అతను నీ దృష్టికి ఎలా కనపడుతున్నాడు? నువ్వెలా అంచనా వేస్తున్నావు? ఇతను మంచి విశ్వాసి, మహాభక్తుడు, మంచి దేవుని జ్ఞానం కలిగిన వాడు. దేవుని జ్ఞానము, అసలు జ్ఞాని అంటే ఎవరు? యెహోవాను గురించి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవితాన్ని మార్చుకొని నడిచేవాడే, భయభక్తులు కలిగిన వాడే జ్ఞాని. జ్ఞాని అంటే ఎక్కడో లేదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ బాగా ఇంత చదివాడండి, అబ్బో మంచి తెలివి గల్లోడు. జ్ఞాని అంటే లోకంలో తెలివి, విద్య, ఇవన్నీ అవి. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో చూడండి, చదవమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాదు. ఈ చదువు నీ పిల్లలు ఎక్కడ ఉన్నారయ్యా? అబ్బో దేశాల్లో ఉండారు, మంచిది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. నీ ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు, నీ బిడ్డలు గొప్పోళ్ళయ్యారు, మంచిది. వాళ్ళ పిల్లలు ఏదో అవుతున్నారు నీ పిల్లలా? అయ్యా ఏదో డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ ఎందుకో? ఇంజనీరింగ్ చదివించు. సలహా ఎందుకు? నీ బిడ్డలు నువ్వు గొప్పోళ్ళని చేశావు, అది మంచిది. అవతల బిడ్డ నీకేమయ్యాడు ఇప్పుడు నువ్వు సలహా ఇచ్చావంటే? అయ్యాడా, గొప్పోడయ్యాడా? తక్కువ కాబడ్డాడు కదా, అయిపోయంగా. ఆలోచన చెయ్యి. కొమ్ము నీలో లేకుండా నీ నోట ఆ మాట రాదు. వాడు ఏదో చదువుకుంటున్నాడు, వాడికి ఇవ్వబడిన ఆర్థిక వనరులు, వాడి పరిస్థితులు అవన్నీ అలా ఉన్నాయి. వాడు నీలాగా దేవుని కృపను పొంది గొప్పోడు కాలేదు కదా. దేవుడు నిన్ను హెచ్చించినట్టు వాడిని హెచ్చించలేదు కదా. వానికి కొంత సమయం వచ్చింది కదా. ఇక కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, ఎరా ఏం చదువుతున్నారు నీ పిల్లలు? ఇల్లెట్టున్నారు, అల్లెట్టున్నారు, ఏంట్రా ఇటు చదివితే ఎట్టా, అట్ట చదివితే ఎట్టా? మీ నోట ఎప్పుడైనా వచ్చినాయా? కదా. నా నోట, మీ నోట, మన నోళ్లలో ఈ కొమ్ము వికసిస్తున్నట్టే. ఈ మాటలు ఒక మనిషిని నీ నోట చులకనగా వచ్చింది. నీ ఇంట పని చేసే వాళ్ళైనా సరే, నీ ఇంట దాస్యములో ఉన్న వాళ్ళైనానో సరే, నీవు తక్కువగా నీవు ఒక మాట పలికిన, ఉచితమైన నీ మాట నోటి నుంచి పెకిలింది అంటే ఇక సందేహపడకు, నీలో కొమ్ము ఉంది. ఇంకొంతమంది ఉంటారు, పాపం సహాయం కోసం వస్తారు. మీలో జాలి కలిగిన వాళ్ళు సాయం చేస్తారు. ఈ చేసిన నోరు అంత తాగుద్దా? అమ్మాయి ఇన్నాళ్ళు సంపాదిస్తావు కదా, ఏం చేశావు? ఇంకా మొదలైతే
ఆలోచన చేయండి. నీ పని వాళ్ళంటే నీకు చులకన. బైబిల్ అంటుంది, అబ్రహామా, ఆదికాండం 17వ అధ్యాయం 12 నుంచి చూస్తే, నీ ఇంట పుట్టిన వాడికి నీకును ఒకటే కట్టడ. నీ ఇంట పుట్టిన వానికి నీకు, నీ ఇంట ఉండు పరదేశికి ఒకటే కట్టడా. నువ్వు జాలి చూపుతున్నావా? వాడి లేమిడిని నీవు గుర్తు చేసి మరింత బాధ పెడుతున్నావా? పైగా అంటారు బయటికి వెళ్ళి, నా మాట కనుక అప్పుడు ఇంటే ఎట్టుండేవాడు కాదు, అట్టుండే. నీ మాట వింటే నీ మాట అవుతుంది, అది దేవుని మాట కాదు కదా. ఆలోచన చెయ్యి. నీవు దేవుని సన్నిధిలో చులకనైపోతున్నావని భూమి మీద నీవు గుర్తించలేవు. నీ సహోదరుని చూచి, యేసు రక్తములో కడగబడిన ఒక ప్రియుని చూసి, సహోదరుణ్ణి చూసి వ్యర్థుడాని పలికితే మహాసభకు నిన్ను ఈడుస్తానంటున్నాడు. లోనగుతావు. అతను భౌతికముగా భేదవాడే, కానీ మరణానంతరము దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడి ఉన్నాడు. ఎవరతను? లాజరు. చూసారా? ఈ లోక జ్ఞానమును బట్టి, ఈ లోక తలంపులను బట్టి నీ నోరు సులకన చేస్తుందా? నీ హృదయము తృణీకరిస్తుందా? ఒకవేళ అతను భక్తిపరుడేమో, ఆమె ప్రార్థన యందు నిలకడ కలిగిందేమో, విశ్వాసేమో. వాళ్ళ లోక జ్ఞానాన్ని బట్టి నీవు బేరీజు వెయ్యకు. అది నీకు కుమ్మై కూర్చుంది. ఎన్నిసార్లు నీవు ఇలా జీవించావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ తొందరపాటుతో ఎంతమందిని బలహీనపరిచావో. వాళ్ళు నొచ్చుకొని ఉండవచ్చు, నీ రక్త సంబంధికులై ఉండవచ్చు, నీ దగ్గర సలహా కోసం వచ్చి ఉండొచ్చు. సలహాను నువ్వు ఇస్తూ నీ తెలివి ప్రదర్శించావా ఎప్పుడైనా? ఒకవేళ అలాంటివి చేస్తే, అయ్యా నా తప్పు మన్నించయ్యా, నేను తొందరపాటుతోటి చేశాను, అవివేకినై నేను దీన్ని చేశాను అని ఒప్పుకున్నావా? ఇప్పుడు కనపడంగానే ఎవరా ఎట్లా చదువుతున్నావు, ఒక వ్యంగ్యమైన తరహా సలహా, అదే నీ బిడ్డను అంటావా? నీ బిడ్డను చూసి ఎవరా అంటే వాడి గదిగా నిన్ను చూస్తాడు కదా. మరి నీ బిడ్డను ఎలా ప్రేమించావో, అవతల వ్యక్తి విశ్వాస కుటుంబములో రక్షణ అనుభవాలలో ఉన్న ఆ బిడ్డ నీకు చులకనైపోయాడా? ఎంకరేజీలోనే త్రొక్కడం, గేలిగా మాట్లాడటం. దేవుని ఆత్మ నీలోను వారిలోనూ ఉన్నాడు. వారి వారి విశ్వాసాలను బట్టి సువాసన వలె వెదజల్లబడుతూ ఉన్నాడు వారికి. ఏమో నీకంటే ప్రార్థనా పరులేమో, ఈనాడు బలహీనులైన వారు రేపు బలవంతులవుతారేమో. నీ దృష్టికి లోక జ్ఞానము హెచ్చుగా ఉందా? నీ చదువుని బట్టి, నీవు చదివిన ఆ లోక జ్ఞానమట దేవుని దృష్టికి వెర్రి. చదువు ఇప్పుడు యాకోబు 3:15-18. ఈ జ్ఞానము పైనుండి దిగినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. అక్షరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎంతటి స్థితిని చూపిస్తున్నాడు. మనకు ఒక ఆయన ఉన్నాడు, ఈ విద్య నేర్చిన ఆయన. ఐగుప్తీయుల గారడి మంత్ర తంత్రాలు అన్ని
అన్ని ఆపోసన పట్టాడు ఒక ఆయన. ఆ జ్ఞానాన్ని దేవుడు పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయన జ్ఞానముతో నింపి ఉన్నాడట. ఎవరైనా? మోషే. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అపోస్తలులు 7వ అధ్యాయము 22 నుంచి ఒక్కసారి చూడండి. అవి పని చేయలా. మోషే ఆ, ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి ఆ, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై మాటల యందును కార్యముల యందును కార్యముల యందును ప్రవీణుడై ప్రావీణ్యత కలిగినోడంట. మరి ఇదే మోషే అంటాడు, దేవుడు దర్శించాక ఈ మాటలన్నీ పోయాయా, నేను మాటమాన్యం కలిగినోడిగా, మాంద్యం గలవాడు. బుద్ధిమాంద్యము కలిగిన వాడు. బుద్ధిమాన్యం కలిగినోడిని. ఎందుకంటే మోషే గ్రహించాడు, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అతనిలో ఉన్న లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన గారడీలు, లోక సంబంధమైన ఆలోచన, తలంపు, జ్ఞానము అన్ని శూన్యమైపోయినవని అతను గుర్తించాడు. ఇప్పుడు అంటాడు, అయ్యా నిన్నటి దాకా నేను బహు ప్రావీణ్యున్నయ్యా, నువ్వు ప్రత్యక్షం కాలేదు. అప్పటిదాకా నన్ను నేనే. అప్పుడప్పుడు కొందరు సేవకులు కూడా ఇక వాళ్ళు వాక్యాలు చెప్పేటప్పుడు నీవు నేను చూస్తుంటాం, నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యం చెబితే కింద పడ్డోళ్ళు పైన పడ్డోళ్ళు అంతా నడిచారు, కదిలారు, పరిగెత్తారు. ఇవన్నీ లోక జ్ఞాన పరుగులు, అది కొమ్ము. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్న ఆయన, అయ్యా నేను మాట మాంద్యం కలిగిన వాడు, నాలుక మాంద్యం గలవాడని నాలిక మాంద్యం కలిగిన వాడిని. బుద్ధి మందగించిపోయింది నాకు, నా బుద్ధి లోకములో కొట్టివేయబడింది. ఇక నువ్వే అయ్యా నీ చిత్తమని నిలబడ్డప్పుడు నోటి మాటతో కాదు, యెహోవా నోటి మాటతో కాదు, హృదయములో కొమ్ము శుద్ధి చేయబడి. అప్పుడు అంటాడు, ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన హల్లెలూయా, హల్లెలూయా, నా ఇల్లు, నమ్మకస్తుడు. నా పని, నా ప్రజలకు సేవ. దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా ఉంచాలి అంటే పొరపాటునైనా ఈ లోకపు తెలివి, ఈ లోకపు జ్ఞానము, ఈ లోకపు ఆలోచన, మేధస్సు, దేవుని సన్నిధి యందు ఉన్న నీవు పొరపాటునైనా ఆయన ప్రత్యక్షమయ్యాడు, క్రీస్తు యేసుగా లోకమందు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను నశించిపోవు నిన్ను నన్ను లేవనెత్తాడు. రక్షణార్థమైన జీవార్థమైన బ్రతుకుని అనుగ్రహించాడు. మరి ఈరోజు ఆ కొమ్ము నీలో ఉంటే ఆ ప్రత్యక్షత వెలుగులో ఉన్నావా, మసక వెలుగులో ఉన్నావా? హృదయము నుండి వచ్చిన మాటే నోటి నుండి పలుకుతుంది. చూడండి, ఇప్పుడు నిర్గమకాండము 7వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. కాబట్టి మోషే అహరోనులను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవైగా అది సర్పమాయను. అంకుల్ 7:10 కదా అంకుల్? 10 నుంచి 12 చదవమ్మా. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాగ్నులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. వారిలో ప్రతివాడు ఎందుకు అలా చేశారు అంటే
ఒకప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న ఇతను ఈ గారడీలన్నీ చేసినోడు, ఈ మంత్ర ప్రయోగాలన్నీ ఎరిగినవాడు, ఈ విద్యను ఒకప్పుడు ఇక్కడే నేర్చుకున్నవాడు, అందులోనూ ప్రావీణ్యుడు. ఇంత ప్రావీణ్యుడు గనుక ఈ ప్రావీణ్యం మాకు తెలుసులేవయ్యా అంటూ వాళ్ళు కూడా ఐగుప్తు మంత్ర తంత్ర గారడి శుద్ర అందరిని పిలిపించి ఆయన ఒక పాము ఇస్తే 2 పాములు. చూసారా, ఈ మానవ జ్ఞానంలో, ఈ మానవ విద్యలలో, ఈ మానవ తెలివితేటల్లో ఒకడిని మించి ఒకడు గొప్పవానిగా కనపడుతూనే ఉంటాడు. ఎవడు ప్రావీణ్యుడు? నువ్వు అనుకుంటావు నేను తెలివిగల్లోని గనుక నలుగురికి ఉపదేశించగలను, నేను తెలివిగల్లోని గనుక నా తెలివిని బట్టి బేదడు బెక్కడు అన్నబడ్డవాడికి హితబోధ చేస్తాను. నీ హితబోధ మాట నాలుకను కనిపెట్టుకునే వస్తుందా? జాగ్రత్త కలిగిన హితోపదేశమే ఉందా? క్రీస్తు రక్తములో కడగబడ్డావు అంటున్నావే, కడగబడితే నీ మరకలన్నీ పోయినయా? ఇంకా కొమ్ము అక్కడే ఉందా? ఆ కొమ్ము ఎత్తిబడి ఉందా, లేక నిగూఢంగా దాచబడి ఉందా? ఉద్యోగాలలో, ప్రయాణాలలో, వ్యాపారాలలో, ఇరుగు పొరుగు సహవాసాలలో నీ కొమ్ము ఎలా ఉంది? నాకు కొమ్ము లేదు అని చెప్పగలవా? నీ జ్ఞానము, నీ విద్య, నీ చదువు, నీ తెలివి నలుగురిలో ఘనతను లోక సంబంధంగా చేస్తే, దానిని బట్టి నీ సలహా, సంప్రదింపు, ఆలోచనలు నీకు తగిన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటే ఇంకొక ఆలోచన చేయకు. నీలో కొమ్ముంది, నీలో కొమ్ముంది. ఆ కొమ్ము విరవబడనంత కాలం, ఆ ధనరాశులు నిన్ను హెచ్చించునంత కాలం, ఆ అందము వ్యామోహములు లోక సంబంధముగా పెంచినంత కాలము నీవు క్రీస్తులో ఉన్నానంటున్నావు, కానీ క్రీస్తు నీలో లేడు. అంటే సాత్వికమైన హృదయములో నీవు ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ నీవు సాత్విక హృదయము కలిగిన వ్యక్తిగా నేను, నీవు ఎవరైనాను సరే ఉండలేరు. పరిశుద్ధాత్మ నీ మధ్యలో ఉన్నాడు, కానీ నీ లోపలికి రావడానికి ఈ కొమ్ము అడ్డైంది. కానీ నీవు భాషలతో మాట్లాడుతున్నావు, ప్రవచనాలు చెబుతున్నావు, దర్శనాలు చెబుతున్నావు, కళలు చెబుతున్నావు. మరి ఏమిటివి? ఒకటి, ఆయన సహాయం చేస్తున్నాడు, నిన్ను బలపరచడానికి ఇంకా సమయం ఇస్తున్నాడు. లేక అపవాది కుతంత్రాలతో నిన్ను మాయ చేస్తున్నాడు. మాయా స్వప్నములు, మాయా దర్శనాలలో నీవున్నావేమో. లేదు, మానవ తలంపులను బట్టి, విచారమైన ఆ దుఃఖ స్థితులను బట్టి కూడా, పనిపాటల వలన కూడా నీవు స్వప్నాలు కంటున్నావేమో. ఏది స్థిరము గుర్తించాలి అంటే నీవు ఆత్మానుసారివై ఉండాలి. ఆ ఆత్మ అడుగు జాడలలో నడవాలి. ఒకవైపు కొమ్మెత్తుతూ, కొమ్ము కలిగిన మాటలు పలుకుతూ నీ జ్ఞానమును జోడించినాడు. అది దైవోపదేశముగా నీవు మలిచిన వ్యక్తివి అవుతావు. జాగ్రత్త. ఆ రోజున, విమర్శ రోజున నిన్ను నన్ను ఒకవేళ కొమ్ము కలిగి ఉంటే వేలెత్తి చూపితే ఏమైపోతావు? అందుకనే దేవుడు ఈ దీపం ఉండగని, ఈ ఊపిరి ఉండగని, ఈ జీవం ఉండగని పరిశుద్ధుడైన నీవు పరిపూర్ణులవడానికి ఆయన అనేక సాధనాలను నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధుడు అవ్వగానే సరిపోదు, పరిపూర్ణుడు. 5-fold మినిస్ట్రీస్ అని నీ కోసం, నా కోసం ఉంచిన వాడు.
ఏ వ్యక్తిలోనైనా కొమ్ము ఉంటే ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి అంటున్నాడు. ఈ రోజున లోకం ఎలా ఉందో తెలుసా? ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు, పరుగులు పరుగులు పరుగులు, అసంతృప్తి. ఈ జ్ఞానమే, అపారమైన చదువులే ఈ దేశం చాలదని ఆదేశాలు ఆదేశాలు, రకరకాల ప్రాంతాలు. చూడండి, ప్రసంగి 1:18. విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక చదువమ్మా. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అదిగో చివరికి మిగిలేది ఏందో తెలుసా? బోర్డు చదివాడండి, సరైన గుర్తింపు రాలా. ఆయా దేశాలు మీరు గమనించారా? ఒక సంస్థ ఉద్యోగం ఇచ్చింది, ఈ పిల్లాడు లేకపోతే ఈ పిల్ల అడగబోయి ఆ సంస్థలో చేరతారు. తర్వాత వాళ్ళు ముద్దుగా ఒక పేరు పెట్టారు, హైకు. కేకు లాంటి హైకు ఒకటి పెట్టారు. అంటే ఈ కంపెనీలో నీ నైపుణ్యత చూసి ఇంకొక కంపెనీకి నువ్వు పెట్టగానే ఆఫర్, ఇక ₹1,00,000 ఇచ్చావా, నేను 1,10,000 ఇస్తాను, ఇక జంపుతా పోతుంటాడు. ఆ సంతృప్తి. తనతో పాటున్న వాళ్ళు, తనకంటే తక్కువ వచ్చిన వాళ్ళు, తనకంటే జ్ఞానహీనులు, చదువు విస్తారమైన ఈ జ్ఞానం సంతృప్తి ఇవ్వదట, విచారం కలగజేస్తుందట. తెలివి ఎక్కువయ్యి నిన్ను పరవశానికి గురి చెయ్యదు. పౌలు అంటాడు, నేను ఎంత తెలుసు నాకు, అయినా అన్ని తెలిసినవి అని నేను అనుకోలేను, అన్ని తెలుసని నేను అనుకోలేను. ప్రయాస పడుతున్నాను అన్ని తెలియచేయమని. దైవ జ్ఞానం. ఈ రోజున మనిషి తన కుటుంబాలు నా బిడ్డ గొప్పోడు కావాలి, మంచిది, ఆశీర్వదించబడాలి, అది కూడా మంచిది, దేశాలు దాటిపోవాలి, అది ఇంకా మంచిదే. నేను మంచివి కావన్నట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకమందు పరుగుల్లో ఉన్నారా, దేవుని ఎడల పరుగుతో ఉన్నారా? లోక జ్ఞానము విస్తరించేటప్పుడట అది వారికి విచారమే. ఎప్పుడు బీకేస్తారో ఏమో, నాకంటే తెలివిగల్లోడు ఎప్పుడు వస్తాడో ఏమో, నాకెప్పుడు కోత పడుద్దో ఏమో. ఎన్ని ఉద్యోగాలకు ఈ రోజున విదేశాలు కోత పడుతున్నాయో చూసావా? అధిక విచారమో. ఇక నువ్వు జాలేపో అంటే ఆయన ఎవరు వచ్చాడు ఆ దేశాన్ని, అప్పుడు ఇక వణుకుతున్నారు. మరి నీ జ్ఞానం ఏమైంది? అదే దేవుని జ్ఞానం, యెహోవా యందు భయభక్తులతో నింపబడిన జ్ఞానము. అది నీలో నీ బిడ్డలలో ఉంటే రాజుల హృదయములను కరిగించు దేవుడు ఆ బిడ్డలకు మాత్రమే సహాయకారిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి జ్ఞానమును ఆశ్రయించక, వారి జ్ఞానము వైపు చూడక, వారు వెర్రి జ్ఞానము కాకుండా ఉంటున్నారు. ఈ రోజున లోక జ్ఞానమును బట్టి మొన్న జనవరిలో జరిగింది కదా, 4, 5, 6 తారీఖుల్లో ధనవంతులందరూ వాళ్లకు కలిగిన గొప్ప గొప్ప స్టార్స్ ఘనత, ఓది గొప్పతనం, అక్కడ కూర్చొని యేసుక్రీస్తుని అవహేళన చేసిన మాటలు నరుడే పెట్టాడో లేక దేవుని యొక్క శిక్ష నేనెరగను, కానీ ఏది ఏమైనా అంత ఆస్తి నోట్ల కట్టలో కాల్చబడి బూడిదైపోతుంటే నేను బ్రతికితే చాలు అని ప్రాణాలు కట్టుకుని నిరుపేదలను, ఇల్లు లేని వారికి ఆశ్రయాలు ఇస్తారే, బంకర్ల లాగా షట్టర్స్, వాటిలో బతకటం ప్రారంభించారు.
ప్రభుత్వం వాళ్ళకి వాటిలో మెతుకులు వేసినట్టేస్తుంటే వారి జ్ఞానం పని చేయాల. వారి జ్ఞానము వలన వచ్చిన ఐశ్వర్యము విచారమే. దేవుడు జీరో అట. ఒకప్పుడు ఇదే రాష్ట్రం మన పొరుగున గ్రాహం స్టైన్స్ అనబడే ఆయన బిడ్డలతో సహా అగ్నిలోనికి తోసి బస్సుని తగలబెట్టినప్పుడు ఆ సహోదరి అంటుంది, క్షమించండి. కానీ ఆ తరువాత జరిగిన సంభవాలు ఇప్పటికీ కరువులు, కాటకాలు, భయంకరమైన ఉప్పెనలతోటి రాష్ట్రాలకు సైతం ఆ యొక్క ఉగ్రత చూపిస్తూనే పొందుతూనే ఉన్నారు. ఏమైంది నీ జ్ఞానం? ఎటు పోయింది నీ జ్ఞానం? నీ తెలివెటు పోయింది? దీనిని నా ప్రకృతిని ఆపగలిగిందా? ఈ ప్రకృతి న్యాచురల్ కెలామిటీస్ అంతా దేవుని చేతిలో, ప్రాణాల చేతిలో పెట్టుకుని ఏ పరిస్థితులలోనైనా గనులమని ఈ లోక జ్ఞానాన్ని వెంబడించిన వారి బ్రతుకు వాళ్ళ కళ్ళ ముందే సుమారు 6.5 లక్షల కోట్ల డాలర్లకు పైగా, ఊహకు అందని అన్ని లక్షలాది కోట్ల రూపాయలు తగలబడుతూ ఉంటే వాటి వైపు చూడలేక ప్రాణము బ్రతికి ఉంటే చాలని పరుగులు పెడుతూ ఉన్నారే. కారణం కొమ్ము. ఈ కొమ్ము అతిశయం. అది తెలియకుండా నివురుగప్పిన నిప్పంటారే, అలా లోపల దాచబడి ఉంటది దైవజనమా. అది కలిగిన రోజు దాని స్థితులన్నది బయట పెడుతూ ఉంది. అప్పటి వరకు లోపల దాచబడి ఉంటది. నీకంటే చిన్నవాడు వచ్చినప్పుడు చులకనమాట. నీ ఇంత దాసుడిగా ఉన్నప్పుడు అన్యులను గురించి అనడము లేదు. క్రైస్తవ జీవితాలు నీ ఇంత ఉన్నప్పుడు, వారు నీ కింద పని వాళ్ళైనప్పుడు అది చేయి, ఇది చేయి, హుకుం జారీ చేయిస్తుంటది ఈ ఈగోని, ఈ కొమ్మే. ఆ స్థితిలో నీవున్నావా? నీవు నీ బిడ్డలో సెలవు పెట్టాలంటే అది నా రైటా? నీ ఇంత పని వాళ్ళు 2 రోజులు సెలవు పెట్టాలంటే రా, ఎడకపోతున్నావు, నాకు ఇక్కడ అది కష్టం, ఇది కష్టం అంటే ఏంటి? నేను డబ్బిస్తున్నాను, నా ఇంత పని. కానీ వారి అవసరాలను గుర్తించలేని చాకిరి ఎటు లాక్కెళ్తుంది? ఉన్నావా అట్టి వారిలో నీవు? నేను లేనంటావా? లేకపోతే నోటి మాటగా కాక నీ హృదయ అనుసరణను బట్టి, నీ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టి నేనిందులో లేనని నీవు సంతోషించగలిగినప్పుడే దేవునికి మహిమను నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడనేది సత్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రసంగం 12 ఏమంటున్నాడు చూడండి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకము అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, దానికి అంతమే లేదు. ఎన్నో పుస్తకాలు రాస్తారు, లోక జ్ఞానమంతా కుమ్మరిస్తారు, తెలివంతా. ఇక్కడున్న తెలివి యాడ చేరింది? ఇప్పుడు పుస్తకాల్లో చేరింది. ఇక రాస్తారు. ఆ రోజున శరీర సంబంధమైన లేఖన పుస్తకాలుగా కనపడుతుంటే ఇప్పుడు పుస్తకాలే. ఈ కంప్యూటర్లే పుస్తకాలు. జ్ఞానాన్ని పొందుపరిచే స్థలమే పుస్తకము. అది ఆన్లైన్ పుస్తకము, ఆఫ్లైన్ పుస్తకం. ఈ రోజున ఆన్లైన్ పుస్తకాలు ఎట్ట పెరిగినాయి అంటే, కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఆ బుక్కులు, ఈ బుక్, ఇవన్నీ పుస్తకాలే. ఫేస్బుక్ అక్కడ చేరితే ఇక కూర్చుంటారు. కూర్చొని పొద్దున్న లేచిన కానించి ఇట తిప్పి పసిపిల్లలు 3 నెలల, 4 నెలల, 6 నెలల పిల్లలు కూడా ఆ సెల్ ఫోన్ లేకపోతే బతకలేరు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పని తేలిక అవ్వడానికి, కాసేపు టీవీ చూడిపో,
కాసేపు కంప్యూటర్ చూసుకో, కాసేపు సెల్ ఫోన్ చూసుకోపో. వీళ్ళ పనులు అవ్వడానికి అడ్డు తగలకుండా చాకిరి బోకిరి చేసేటప్పుడు, వీళ్ళ మాట్లాడేటప్పుడు, వీళ్ళ ఆలోచనలకు నీవు ఆ కోవలో ఉన్నావా? నీ మనవళ్ళు మనవరాళ్ళు, నీ బిడ్డలు, నీవేడ కూర్చుంటావు, నీ బిడ్డలు ఆడ కూర్చుంటారు. ఆడ చూసినా అది తీస్తే ఏడుస్తారు వాళ్ళు. ఆలోచన చేయి. నీలో ఉన్న కొమ్ము అటువైపు ఏమన్నా విస్తరించిందంటారా? ఏం చెబుతుంది? చదువమ్మా, ఇప్పుడు చదువమ్మా. విస్తారంగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. చివరకు మిగిలింది ఏందయ్యా అంటే ఈ దేహానికి ఆయాసకరమే. తెగ చదివాడండి, పిహెచ్డీలు ఐహెచ్డీలు అన్నీ చేశాడు. కానీ చివరకట అది దేహానికి ఆయాసకరమే. ఈ జ్ఞానము వెర్రి జ్ఞానమే. కానీ దీనిని ఆశించి పరుగులు పెడుతున్నారు. ఆ పరుగులలో నీ ఇల్లుందా? ఆలోచన చెయ్యి. అందుకనే దీనికి పేరు మరణమట. దీనికి పేరు మరణం. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథము చూడండి ఒక్కసారి, 9:20-21. నేను కూడా మీతో ఏకీభవిస్తూ చదువుతాను తల్లి. మీ త్వరగా స్పీడ్గా వెళ్ళక నిదానంగా చదవండి. ఇది అర్థం అవ్వడానికి కొద్దిగా అవసరం. చదవండి. 9:20-21 అంకుల్. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి అగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మాట వినుడి, చెవి ఒగ్గి ఆలకించండి. స్త్రీలారా అంటే శరీరానుసారమైన స్త్రీలని కాదు ఇక్కడ. శరీర స్త్రీలతో పాటు ఆత్మ సంబంధమైన స్త్రీలము, అంటే స్త్రీ సంఘము లేక విశ్వాసలము. చెవి యొగ్గి ఆలకించండి. జరగబోయేదాన్ని కొన్ని వేల సంవత్సరాల నాడే ఇర్మియా ద్వారా ఈ మర్మము బయల్పరచబడింది. ఈ రోజున నీ బిడ్డల బ్రతుకులు ఎలా ఉన్నాయో ఆ రోజున ఉన్నాయో లేవో పరిశోధించులాగున, పేరు మాత్రమే నీకున్నది, జీవము నీలో లేకున్నదేమో ఒకసారి చూడమన్న రీతిలో ఈ మర్మం ఆనాడే బయలుపరిచాడు. చూడండి, యెరూషలేము కుమార్తెలారా, ఓ స్త్రీలారా, ఏం చేయమంటున్నాడు? యెహోవా మాట వినుడి, మీరు చెవి అగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. చెవి యొగ్గి అలా జాగ్రత్తగా ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మీరు చేయాల్సింది మీ బిడ్డలకు, రోదనము ఈ పనులలో నిమగ్నమైన నీ బిడ్డలకు కొమ్ము కలిగిన, నీలో ఉన్న కొమ్ము నువ్వు నేర్పిన కొమ్మది. నీవు పెంచిన ఆ కొమ్మ పెరిగి పెద్దదైంది, అది కొమ్మైంది, పొడుస్తుంది రేపటి దాన్ని. నిన్నే ఏం చేయమంటాడు? అంగలార్పు నేర్పండి, రోదనము నేర్పండి. అయ్యో, లోక జ్ఞానిని నేను, లోకములో జ్ఞానం కోసం పరుగులు పెట్టానయ్యా. అయ్యా, నా తల్లి నీ తండ్రిని దూరపరిచానయ్యా, నా పితరులను దూరపరిచానయ్యా, దైవజనులకు దూరం అయిపోతున్నానయ్యా, ప్రార్థనలకు ఉద్యోగాలు పరుగులు, ఈ లోక విద్య, ఈ లోక జ్ఞానము, ఉద్యోగాలంటూ నీ సన్నిధిని నాయన ఉండలేక లోక జ్ఞానముతో పరుగులు పెడుతున్నానయ్యా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, మరలా ఆదివారము ఇంత పాటు రెస్ట్ లేని జీవితాలని ఎంచుకుంటున్నానయ్యా. అంగలార్చండి, ఏడవండి అంటూ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇదొక విద్య. ఏంటిదంటే ఇది మనోళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మనోళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు చక్కగా హృదయం, అయ్యా 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 దీనాతి దీనంగా కొందరు చేస్తారు. కొంతమంది ఉండరు, నేను వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పలేనులే. లోకంలో సంఘాలలో
లోతుగా ప్రార్థన చేస్తుంటారు. దేవా నువ్వు నన్ను అటు చేసావు ఇటు చేసావు. కానీ నీ ప్రార్థన అట అంగలార్పుతో ఇదొక విద్య అట. ఇది కూడా విద్యే. దేవుని సన్నిధిలో నువ్వెంత దిగజారి ఆయన సన్నిధిలో ఒకటమంటాడు తగ్గింపు, ఇంతకంటే తగ్గింపు. దేవుడు అంటున్నాడు నీవు నా స్నేహితుడవయ్యా. ఈయనంటాడు కాదయ్యా, నువ్వు స్నేహితుడు నువ్వు ఎంపిక చేసావు గానయ్యా, నేనున్నానే దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా అని తగ్గింపు. ఇంకా కొమ్ము అక్కడ కనపడదు. మోషే అంటాడు అయ్యా నేను బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళయ్యా, నేను మాట మాంద్యం కలిగిన వాళ్ళయ్యా, నేను పొనికి మాలిన వాళ్ళయ్యా. ఎంతటి తగ్గింపు. పూర్ణ హృదయంతో ఈ రోజు నన్ను ఈ కొమ్మేమన్నా కనపడితే ఇప్పుడు తెలీదు, అది లోపల దాక్కుని సమయం వచ్చినప్పుడు నీకంటే తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు నీలో నుంచి బయటకు వస్తుందా? అది ప్రావీణ్యత చూపుతుందా? అతిశయ గర్వాలలో ముంచుతుందా? నిన్ను గొప్పోను చేసి ఆ విశ్వాసులైన ఆ బిడ్డలను సులకం చేస్తుందా? అది నీవు గమనించాలి. చదువమ్మ ఇప్పుడు మిగతా మాట 21. వీధులలో పసిపిల్లలు లేకుండా జ్ఞానాన్ని వేల సంవత్సరాల నాడు, దీన్ని ఇంగ్లీష్ కూడా చదవలసి ఉంటుంది గనక ఒకసారి ముందుగా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు తెలుగులో చదవమ్మా. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. చూడండి ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పాడండి ఈ మాట. మరణము కిటికీల రూపంలో ఎక్కుతుంది. వీధులలోనికి సంటి పిల్లలు, రాజమార్గము అనగా దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితము, కుటుంబ ప్రార్థన, విశ్వాస జీవితములోనికి రాకుండా మరణమట ఏ రూపంలోకి వచ్చిందట? కిటికీల గుండా. కిటికీలంటే విండోస్ ఈ రోజున నీవు కంప్యూటర్ ఆన్ చేయాలి. కంప్యూటర్ లో ప్రోగ్రామ్ విండోస్ 1, 2, 3, 4, విండోస్ 11, విండోస్ 12 కూడా ప్రవేశించబోతుంది. ఈ విండోస్ ఇక్కడ పెడుతూ అది మరణ మార్గం అయి ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో కూడినది. ఈ లోక జ్ఞానముతోటి ఖండాంతరాలను పంపవచ్చు. ఈ లోక జ్ఞానము పరుగులు పెట్టనిస్తూ ఉంది. నీవు దానిని ఆశ్రయిస్తూ ఉన్నావా? నన్ను ఆశ్రయిస్తూ ఉన్నావా? ఈ రోజు సూటి ప్రశ్న వేస్తా. ఈ లోక జ్ఞానము వెర్రి అయినది. ఈ లోక జ్ఞానము ప్రావీణ్యత కలిగిన వాడు మనకంటే ఘనులైన వారు అక్కడ ఉన్నారు. వారిలో ప్రముఖుడు మోషేస్. మరణము కిటికీల కొత్తన్నది. ఇంగ్లీష్ లో మాట చదవండి ఒక్కసారి. 21 వచనం 9:21. Death has climbed. చదవండి. Death has climbed in through our windows. It has entered our strong cities. చూడండి, it has entered into strong cities. బలమైన నగరాలన్నీ, పట్టణములలో. ఈ పల్లెటూరులో ఇన్ఫోసిస్ పెడతారా? విండోస్. ఈ రోజున పల్లెటూరు పసిపిల్లల నుంచి ఎట పట్టుకొని విండోస్ ఓపెన్ చేస్తూ ఈ లోకపు వెర్రితనాన్ని ఆనందిస్తున్నారు. అవసరానికి ఉపయోగించాల్సిన దానిలో అవసరాన్ని దాటి నీ పసిపిల్లలు కూడా నడుస్తున్నారేమో. ఇది ఈ లోక జ్ఞానము. దానిలో ప్రవేశించి పరుగులు పెట్టే కొద్దీ లోక జ్ఞానమందు గొప్పవారవుతున్నారు, కానీ దైవ జ్ఞానములో నీ బిడ్డలు పెంచబడటం లేదు. ఒకవేళ నీవే అందులో ఈ ఫేసు, ఈ ట్విట్టరు, ఈ ఫేసు బుక్కులు, ఆ బుక్కులు, ఈ బుక్కులు, ఇవన్నీ లోక జ్ఞాన బుక్కులే. దీని వలన నీకు విచారమే. ఎందుకంటే విమర్శ దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినాన ప్రభువు వేలెత్తి చూపినప్పుడు అపారమైన నీ జ్ఞానము నేల మట్టుకు కొట్టినప్పుడు
ఏమైపోతావు? పాతాళమునకు ఈడ్వబడే పరిస్థితి రాకూడదని ప్రభువు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని జనమా, దైవ జనమా, ఆలోచన చెయ్యి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న ప్రతి హెచ్చరిక నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన బిడ్డలు 1000 తరాల వరకు జీవములోనికి రావాలని ఆయన మనకు హెచ్చరిస్తున్నాడు. దీనిని బట్టి ఆ కొమ్మ గాని, ఆ రెమ్మ గాని, ఆ పువ్వు గాని, ఆ ఆకు గాని, ఆ కొమ్మ సంబంధమైన ఆ కొమ్ము నీలో ఉందా? ఉంటే, అయ్యా తెలుసో తెలియకో నేను చేశానయ్యా, నేను తప్పుడు ఆలోచనలు నా ఇంట గాని, నా పరదేశి గాని, నా ఇంట కొనబడిన వారు ఎవరైనానో సరే నా నోటితో తూలనాడు మాట వచ్చింది. నన్ను మన్నించయ్యా, వారు నీ ప్రజలేనయ్యా. ఇశ్రాయేలా, ఒకప్పుడు నీవును ఐగుప్తు దాస్యములో ఉన్నావు, గుర్తించమన్నాడు. ఒకప్పుడు నీవును పాపపు దాస్యములో ఉన్నావు, ఈ రోజు నీవు కడగబడ్డావు. కడగబడిన నీలో కొమ్ము ఉండ వీలు లేదు. సమస్తమును మోషే వలె, అబ్రహాము వలె మనలను ఆ కొమ్ము తొలగించిన నాడు నీలో పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. పరలోక జ్ఞానివై పరలోకపు విద్య ఇచ్చిన వాడవు. ఆ విద్య నీ వంట పట్టదు. ఆ విద్యను నీవు ప్రయాసపడి భారమును నీవు తొలగించి ఆయన భారము నీవు మోయాలి. అప్పుడు ఆ భారము నీకు జ్ఞానం, ఆయన రక్షణ నీ చుట్టూ కావలి ఉంటుంది. అలా కాకపోతే ఈరోజు చదివింది రేపు మరుపే. ఏం చెప్పాము అంటే ఏమి జ్ఞాపకానికి రా. నీవేమై ఉన్నావు ఆలోచన చేయి. మనందరము దేవుని యొక్క విద్య, జ్ఞానము, దేవుని సంబంధమైన వివేకము కలిగిన వారమై ఆయన సాధనములుగా అనేకులను మార్గమునకు సిద్ధము చేయుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.